నేను వీధిలోకి వచ్చి మాట్లాడటానికి కూడా నేను అనుకోలేదు. నాకు 92 సంవత్సరాల వయసు, 63 సంవత్సరాలు గోపీనాథ్ చేసుకున్నాను. కానీ నా బతికే వాళ్ళ బయటకు వచ్చేసి అన్నట్టుగా అయిపోయింది. చాలా బాధపడ్డాను. గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అతను సిక్గా ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పి వ్యక్తి నేను. కానీ నాకు ఇంకో వేరే ఇంకో కొడుకు ఉన్నాడు వైద్యనాథ్, అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు. అయితే ఇంతకీ ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలియదు. 5వ తారీఖే చనిపోయాడని కొంతమంది అంటున్నారు, 8వ తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు. 5వ తారీఖు ఎట్లన్నా ఉంటే కూడా 5, 6 ఆగి కేటీఆర్ గారు వస్తున్నారు, కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు. ఏమిటో మరి అర్థం కాదు. తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో పోటీకి కేటీఆర్ గారి కోసం అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంటర్ అవనివ్వలేదు, ఎందుకు చూడనివ్వలేదు, చూడొద్దని ఎందుకు అన్నారు. అది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూసాను అని వేరేసాను. తర్వాత అతను గోపీనాథ్ కొంచెం తడబడుతున్నా బాబు, మీరేమనుకోవద్దు. గోపీనాథ్ 3 సార్లు మీద అయ్యి అంత పేరు చేసుకున్నాడు. ప్రొద్దున 8 గంటలకి 9 గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంట్గా 5 గంటలకి క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. అంత పేరున్నాడు. కనీసం ఒక్కరోజైనా దూరాన మా వాళ్ళు అందరూ ఆంధ్రాలో ఉంటారు. దూరం నుంచి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు. తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు. అటెండర్ని అంటే నాకు తెలియకపోయినా వాళ్ళ తల్లే ఒక సోషల్ మీడియాలో చెప్పింది, ఎవరు లేరు ఇంట్లో, మా ఒక్కడితో వెళ్ళింది, ఒక చిన్న తల్లే ఉంది, మీరు చూసుకోండి ఒకసారి. సోషల్ మీడియాలో సునీత గారి తల్లి చెప్పిందో లేదో మీరు చూసుకోండి. ఇది ఆమె చెప్పిందంటే యథార్థం అవును, అదే టైంలో మీరు చూసుకోండి. ఇదంతా ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియట్లేదు. తర్వాత ఏమో పార్టీ అంటారు, టికెట్ అంటారు, దాంతో మనకి సంబంధం లేదు. అదే నా బాధ నేను పడుతుంటే ఈ పార్టీ కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు తీసుకొచ్చిన విషయం కాదు. ఆస్తుల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం 25 గోపీనాథ్ చనిపోయింది జూన్లో. చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖున 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరు లేవు. పెండ్లైన భార్య, ఆయన పుట్టిన కొడుకు, నేను ఎవరు లేకుండా తను 3 బిడ్డల్లో పెట్టుకొని మేమే లీగల్ తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు. బిడ్డన్నా ఏం చేయాలి? నాకు అక్కర్లేదు, నేను రేపో మాతో చనిపోయే పరిస్థితి ఎందుకంటే ఏం అయిపోయింది. అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి, ఆవిడ ఏం చేయాలి?
వాడికి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా? ఎక్కడైనా నీకు డైవర్స్ అయిందా? అవ్వనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా. దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేసేసరికి ఎంఆర్ఓ మేము క్యాన్సిల్ చూసుకొని క్యాన్సిల్ చేసేస్తాము, చూసుకొని క్యాన్సిల్ చేసి కలెక్టర్ కూడా పంపాడు. కలెక్టర్ నుంచి ఆర్డీఓకి. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? జూను ఆగస్టు 11 మాకు తెలిసేసాం. అప్పటి నుంచి జరుగుతుంది. ఇవాళ కొత్తగా వచ్చి నా మీద నిందలేటువంటి నాకు ఏ పార్టీ నాకు లేదు. నా కుటుంబమే నాకు కావాలి. ఆ కుటుంబం కోసం ఎన్నాళ్ళు కూడా నోరు మూసి కూరుకుని ఏం జరుగుతుంటే. ఎందుకంటే మొదటి వారే మెడ్రాస్లో ఉంటే కూడా ఆవిడకి అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకుని భార్య అని కాదు. నేనైతే పెళ్లి చేయలేదు. ఎట్లా చేస్తామండి? డైవర్స్ అనకుండా పెళ్ళి ఎట్లా చేస్తాం మనిషికి? పెళ్ళి నేను పెళ్లి చేశానని ఇంకా ఏమేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళి అలా జరగలేదు ఉన్నారు. దానికి ఏముంది? నేనే అక్సెప్ట్ చేయక తప్పలేదు. అప్పటికే గోపీనాథ్ 40 ఏళ్ళ పైన ఉన్నాయి. మరి తల్లిగా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ అంతకంటే ఏముండవు కదా. ఇట్లా ఉంటే మరి ఆవిడ ఉంటాను ఉంది. ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవన్నీ అంత తొందరగా వేయటం కానీ, హాస్పిటల్లో ఇవన్నీ చేయటం కానీ నన్ను చూడకుండా చివరికి కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నాయన నాకు ఇట్లాగా ఏదో కొంచెం అన్యాయం జరిగింది ఒకసారి అంటే ఆయన ఎంత పరిగెట్టో కూడా ఆయన వెళ్ళ. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోండి హాస్పిటల్. నేను ఆయన కారు వెనకాల పరిగెత్తే ఇంత మనిషిని కూడా ఆయన కారు వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన మీద నేను అంటాను కాదు, నాకు జరిగిన బాధ నేను చెప్తాను. ఆయన గురించి నాకు కాదు, నా సంసారం గురించి. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు అయ్యా నేను చూస్తానన్నప్పుడు చూపించలేదన్న బాధ. అంతేకాని కేటీఆర్ని నాకేమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. ఇది రాజకీయం కాదు, అది డబ్బు సమస్య కూడా కాదు. డబ్బున్నా లేకపోయినా ఎన్నాడు బతికాడు పెద్ద కోడలు. ఇప్పుడు ఏంటంటే ఐడెంటిటీ అనేది ఉండాలి కదా మనిషికి. వాడికి 25 సంవత్సరాలు వచ్చింది మనవాడికి. ఐడెంటిటీ లేకుండా నువ్వు తీసేస్తానంటే ఊరుకుంటావా? దానికోసం పోరాడుతుంటే ఈ తిప్పలని ఈ బాధలని నేను తెల్లారేస్తే ఏమీ లేదు ఇట్లా చేస్తాం, నేను వస్తాం అట్లా చేస్తాం ఎందుకు ఏమో. అందుకని ఈ ప్రెస్ పెట్టవలసి వచ్చింది. పెడుతున్నాము. కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాను, కొంచెం తడబడుతున్నాను. ఎంతో పేరు చేసుకున్న ఎంతో కొడుకు, తల్లి కొడుకు అయితే అందరూ తల్లిది కాదండి. అంత కొడుకుని పోగొట్టుకుని నేను ఈ రోజున ఈ అందరి గురించి కూడా ఈ రకంగా బాధపడుతున్నానంటే ఏమిటో మీరే తెలుసుకోవాలి. ఎంత బాధతో ఆవేదనతో వచ్చి ఈ వయసులో ఇక్కడ ఎక్కి చెప్తున్నాను మీకు తెలియదు. ఇదే విషయం కొంచెం పెద్ద మనసు చేసుకుని కేటీఆర్, ఎందుకంటే నేను చెప్తుంటే ఆవిడ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ అమ్మ మీ ఫ్యామిలీ మీరు కలవండి అని చెప్పి కలిసినట్టు ఇంకా ఉండేది కాదు కదా అని నా ఉద్దేశం. ఆయన తప్పు పట్టడం కాదు, ఒక చీర్చి పెట్టగల పెద్ద మనిషి కాబట్టి ఆయన టికెట్ ఇచ్చేటప్పుడైనా అమ్మ మీ పెద్దవాళ్ళు ఉన్నారు, మంచి చెడు మీరేదో చూసుకోండి అని చెప్పి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మ నీ కొడుకు టికెట్ వాళ్ళ నాన్నకి ఇస్తాను కానీ ఒక్క మాట సంప్రదించాలి. నా కొడుకే కదమ్మా ఎట్లా ఇలా కూడా ఈ గోపీనాథ్ టికెట్ ఆవిడకి ఇస్తున్నాను కూడా కూడా ఒక మాట పోతారు. ఆయన రావక్కర్లేదు, ఫోన్ ద్వారా. పెద్దలంటే మరి పార్టీ పెద్దలన్నా ఏ పెద్దలన్నా పెద్దలే కదా. ఒక తర్వాత గోపీనాథ్ మీద ఇంత ప్రేమ కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క పూట అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావని ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నీకు నాకు సంబంధం లేదు కానీ నీ గవర్నమెంట్లో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వాడి తల్లి పెద్ద ముసలం ఉంది, ఏమైపోతావు. ఒక్క ఫోన్ చేయలేదా? కానీ చేయలేదు. ఎందుకంటే
ఆవిడ టికెట్ ఇచ్చే మాకేముంది, ఎవరికి ఇచ్చిన ఇచ్చుకుంటారు టికెట్, అది రాజ్యాంగం మాకెందుకు, మాకేం అక్కర్లేదు. కానీ తల్లిగా చెప్పాలా వద్దా? ఒక ఏదన్నా ఒక పని చేస్తాంటే ఒక పెద్ద మనిషి బయట నుంచి వచ్చి చెప్తాడా లేదా? అదేమి చెప్పాలన్నా ఎవరిని అడుగుతాం, ఎవరిని అడుగు. ఇది ఇప్పుడు ఇంకేంటంటే నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు, రాజ్య ఏంటి పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదని అనం. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేసరికి ఇన్నాళ్ళు లేదు అంటే ఇన్నాళ్ళు వాడు బతికున్నాడు, గోపీనాథ్ గారు బతికున్నారు. బతికున్నప్పుడు మనం ఏం చేయలేము, చచ్చిపోయిన తర్వాత వాడు ఏమి చేయలేము. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా బిడ్డ ఎట్లా బతుకుతాడండి? నువ్వు నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే నువ్వే డిక్లేర్ చేసుకుంటే సరిపోదు కదా. గవర్నమెంట్ చెప్పింది అది మానేసి నువ్వు అని వాళ్ళకి ఏమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇదే ఇదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంటుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి ఈ మాటలు, ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకటిద్దరు చెప్పుకుంటాం, మూడోది లేదు. అందుకోసం ఈ వీటి పెట్టవలసి వచ్చింది. ఏంటంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య, డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటివరకు. ఇది పెళ్ళి ఏం చేశాను చేసామో లేదా అదంతా అది కాదు, కానీ ఇంతవరకు డైవర్స్ అవ్వకపోతే ఆవిడికి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం అంతా ఆనందపడిందో. ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ ఈ వద్దనుకున్న గోపీనాథ్ వద్దనుకుంటే 20 ఏళ్ళలో డైవర్స్ తీసుకునేవాడు కదా, తీసుకునేవాడే కదా. డైవర్స్ చేస్తే వచ్చేసేదే కదా, ఎందుకు తీసుకోలేదు? అది ఏంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుందని ఉద్దేశంతోనే కదా వాళ్ళు తీసేసి శాంతం అది లీగల్ ఇది కూడా పెట్టి దమ్ముతాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు మన విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేము బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్ లేదు కాబట్టి అది కూడా చాటు మాటుగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చెప్పి చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇది ఎంతో చేస్తున్నాడు, ఏముంది టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పెట్టే టికెట్ తీసుకున్నారా అందరూ ఎమ్మెల్యేలు అని నేను అడుగుతాను. టికెట్ ఇవ్వడం కావటం అది కాదు, అసలు అంత హీనంగా పెట్టినట్టు జరిగాను. కాళ్ళు బట్టి టికెట్లు తెచ్చుకోవటువంటి నేను కేసీఆర్ గారు నేను విన్నాను టీవీలో లైన్లో చెప్పారు. కాళ్ళు పెడితే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే కేసీఆర్ గారు కాళ్ళ మీద పెడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పారు. కేసీఆర్ గారు కాళ్ళ మీద పెట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ లైన్లో ఆయనతో మాట్లాడతాను నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సభకు అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది ఏమి లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని ఏముందో ఏమీ లేదు? అంత హీన మనసులో అవసరం ఏమొచ్చింది కేటీఆర్కి?
గోపీనాథ్ ఉన్నది లేదు ఏమో అడిగారా? నేను నాకు తెలియదు. అసెంబ్లీలో మా మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్లు చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు, ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పలేకపోయాను. నాకు ఆయన పాయింట్ అవుట్ ఎందుకు చేశానంటే వాళ్ళు మాట్లాడాడు కాబట్టి చేశాడు, లేకపోతే నాకేం పార్టీ అది కదా. మీ మాట్లాడాడా లేదా మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగాల్సిన బాధ్యత. ఆయన అంత చచ్చిపోయిన తర్వాత అంత ఎనబర్చవలసినట్టు గోపీనాథ్ అంటే చాలా మందికి తెలుసు. వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో ఎనబడుతున్న ఆ మాట ఎందుకు ఎందుకు చేశారు? ఏమిటంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చూసిన చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేరు చూస్తాం. తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? సుజాత ఎందుకు చెప్తున్నారు? సునీత ఎందుకు చెప్పింది అన్నమాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటర్ చెప్పడం కాదు, లెటర్ చెప్పడం అయిపోయింది. చెప్పడం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకు చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డుకి నానా చండాలంగా ఉంటే విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం. ఈ మాటలన్నీ కూడా నిన్న వాటి నాకు చాలా బాగా అనిపించింది. కాళ్ళు పట్టుకుని ఇచ్చేవాడు కదా సీట్. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యే పదవులు ఎవరైనా ఉంటేనే కావాల్సినాడు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలి. వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తక్కువ చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ ఒకటి బట్టలు ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారట, ఏదో చూపించేదట లేదు. దేవాస్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 డిస్మిస్ అయితే 2002లో డిస్మిస్ అయ్యి ఏం డిస్మిస్ అయింది? ఓపీనాథే వేశాడు డివోర్స్కి. మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ముందు డిస్మిస్ అయిన పేపర్లో కూడా అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి కొడుకు ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీడే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకు పోయి ఇంత బాగా ఉంటే కూడా ఈరోజు వీడియో వచ్చి ఇంత వరకు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచిస్తున్నారా? తల్లిగా పెంచుకున్న వాడి